వెల్కమ్ టు మన సంగతులు. ఇప్పుడు వచ్చేసి మనం యాదాద్రి టెంపుల్లో ఉన్నాం. గిరి ప్రదక్షిణ కోసం చాలామంది భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఇక్కడ ఒక అన్నగారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం అంటే ఏ ఊరు నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది అని. చెప్పండి అన్న. ఈరోజు కార్తీక మాసం స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ కోసం ఈ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుందామని వచ్చినాం. మేము ముక్తాపూర్ గ్రామవాసులం, పోచంపల్లి మండలం. మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మేము గత ఎన్నో నెలల నుంచి అనుకుంటున్నాం ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేయాలని. ఈరోజు కలిసింది మాకు అదృష్టం. కార్తీక మాసంలో రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము మా మిత్రులతో అందరూ కలిసి ఇప్పుడే గిరి ప్రదక్షిణ చేసి మెట్ల మార్గం వచ్చి ఇప్పుడే దేవుని దర్శనం అయింది. మేము చాలా ఆనందిస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి పోల్చుకుంటే ఇంకా ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి కూడా చాలా గొప్పగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బీలేదే కాదు, అదేవిధంగా భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు చాలా సహకారం చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఈ పుణ్యక్షేత్రం ఇంకా ఒక వెలగాలని కోరుకుంటున్నాం. చాలామంది కూడా తెలియదు గిరి ప్రదక్షిణ గురించి. మేము వెళ్ళినామంటే కొంతమంది కూడా ఆలోచన చేస్తారు. చాలా ఇంకా పెద్ద ఎత్తున నెక్స్ట్ మా ఇంకా గ్రామంలో కొంతమంది మిత్రులతో వచ్చి మళ్ళీ గిరి ప్రదక్షిణ చేయాలని మాకు చాలా ఉత్సాహంగా ఉంది. అంటే అంత మనశ్శాంతి ఉంది ఈ ప్రదర్శన చేస్తే. అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ గిరి ప్రదర్శన చేయడం ఈ కార్తీక మాసం చేయడం ఇంకా చాలా ఆనందంగా ఉంది మాకు. మళ్ళీ వచ్చే భక్తులకి అంటే ఇప్పుడు కొంతమంది భక్తులు రాలేరు, వాళ్ళకి ఏం చెప్పదు. కానీ మేమేమనుకుంటున్నామంటే, నేను చెప్పేది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు మేము చెప్పేది ఒకటి ఏంటంటే, మనసు ఆహ్లాదకరంగా పొద్దున్నే ఒక గుడి చుట్టూ ఇక్కడ అందరూ దర్శించుకుంటే ఆ వాతావరణం మనం నడిచిన ఒక అనుభూతి వేరు. అంటే మేము నడుస్తున్నామని నాకు తెలియకుండానే మేము చుట్టూ తిరిగేసి ప్రదర్శన కంప్లీట్ చేసుకున్నాం. చాలా ఆనందంగా భావిస్తున్నాం. మేము ఇంతమందికి ఎప్పుడు రాలేదు, ఇదే మొదటిసారి. మేము మా ఓకే ఇంతకుముందు చెప్పారా ఇక్కడికి? చెప్తేనే వచ్చాం. ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది? డెవలప్ బాగుంది. ఐలయ్య గారు వచ్చినాక ఇంకా బాగా చేశారు. డెవలప్ కూడా ఫెసిలిటీ కూడా బాగున్నాయి. అన్ని కౌంటర్లలో కూడా మంచి సౌకర్యం ఉంది. మీరు అక్కడ నుంచి చుట్టూ తిరిగి వస్తున్నారు కదా, వచ్చే రూట్ మీకు ఇప్పుడు నడవడానికి కూడా మీకు ఇబ్బంది ఏం లేదు. చాలా బాగుంది, బాగా చేసిర్రు. ఇంకా డెవలప్ చేస్తుర్రు, ఇంకా బాగుంటుంది. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇంకా డెవలప్ అవుతుంది. గుడికి కూడా చాలా మంచి పేరు, ఇంకా ప్రఖ్యాతిగాంచి మంచి తిరుపతి కన్నా ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటున్నాను. నేను కూడా తెలంగాణ కానీ ఇంకా దానికన్నా ఇంకా కావాలని దేవుణ్ణి మరీ ప్రార్థిస్తున్నాను. ఇంతమంది భక్తులు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది భక్తులతో మేము ఎప్పుడు చూడలేదు. ఈ గిరి ప్రదక్షిణలో ఇంతమంది రావడం ఇదే ఫస్ట్ టైం మేము చూడడము. లాస్ట్ కార్తీక మాసం కాబట్టి ఇంకా బాగుంది, మంచిగా అనిపించింది, చాలా బాగుంది. మేము భవిష్యత్తులో తిరుపతి కంటే కూడా తెలంగాణ తిరుపతిగా పేరొంత ఇంకా బాగుంటుంది. పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ కూడా రానున్న రోజుల్లో మరి పెద్ద ఒక అరుణాచలంలో ఎట్లా అవుతుందో ఆ విధంగా అంతకంటే ఎక్కువ ప్రఖ్యాతి కంటే మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.